వరంగల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. ఓ వ్యక్తిని బండరాళ్లతో కొడుతూ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ అమానవీయ ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు సురేష్ తీవ్రంగా గాయపడటంతో వరంగల్ ఎంజీఎం చికిత్స పొందుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా తమ్ముని అసలు ఎందుకు కొట్టిందో కూడా తెలియదు. ఆయన నైట్ కళ్ళ తిరుగుతా అంటే అన్నం తెచ్చుకున్నామని బయటికి వెళ్ళారు సార్. వస్తా అంటే వచ్చేటోని తీసుకుపోయి కొట్టిరాడు సార్. బాగా కొట్టి రాళ్ళతో ఎత్తేసి కాళ్ళ మీద తలకాయ మీద కాళ్ళతో కన్నీరు సార్. మొత్తం చేతులు గుద్దిరు పట్ట గుద్దిరు సార్. ఆ వీడియో చూస్తాను వెళ్ళిపోతాను సార్. కొట్టి చనిపోయిన అని చెప్పి వదిలేసిపోయారు సార్. 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆ మూలలో పడేసిపోయారు. మున్సిపాలిటీలో వచ్చి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది సార్. మాకు తెలియదు, 4 రోజులు తెలిసింది సార్. అంబులెన్స్ మాట్లాడుకొని బెడ్షీట్ పట్టుకొని తీసుకొని వచ్చి అలా వేసింది సార్. తీసుకొచ్చి ఎంఎంలో అడ్మిట్ చేసినాం సార్. అడ్మిట్ చేస్తే వాళ్ళందరూ పరిచయం డాక్టర్లు అందరూ అసలు ఏంది ఇట్లా మొత్తం విరిగినాయి కాదు, ఆయన బతుకుతాడు, అసలు బతుకుడు కూడా కష్టం అని అన్నారు సార్. ఎంతో సీరియస్ ఉన్నాడో తీసుకొచ్చి హాస్పిటల్ వేసినాం సార్. ఇప్పుడు 15 రోజుల నుంచి హాస్పిటల్ పట్టుకొని ఉంటున్నాను సార్. ఇబ్బంది లేదు. మా అమ్మ నేనే ఉంటున్నాను సార్. పుట్టింది ఎవరో తెలియదు సార్. పక్కగల్లి అయినాక ఆయన పేరు కళ్యాణ్ అడు సార్. ఆయనకి నాకు ఎత్తుకోవడం లేదు, కావాలని ఇబ్బంది కొట్టించడం తెలియట్లేదు. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చినాను సార్. 10 రోజులు అయితే 9 రోజులు అయింది. 9 రోజులు అయిపోయినాక ఇంటికాడనే నేను ఉన్నాను. తెల్లారే మా భార్య వాళ్ళు వాళ్ళ అమ్మ ఇంటికి పోయి పెట్టి నేను ఒక్కడనే ఉన్నా ఇంటికాడ. అట్లా 3 రోజులు ఉన్నా ఇంటికాడ ఒక్కడే. అయితే ఆ హోటల్ పోయి ఏమైనా అన్నం తెచ్చుకుందామని లెవెల్ కానీ నడుచుకుంటా పోయినా. నడుచుకుంటా పోయి ఎవరు తీసుకొచ్చుకోకపోతే అది 70 రూపాయలు బిర్యానీ కాడ ఎగ్ రైస్ ఉంది. ఎగ్ రైస్ తీసుకొని వచ్చినాక పిల్లలు పెట్టాను. పెట్టేటప్పుడు ఇట్లా గాంధీ వాళ్ళకి వచ్చేటప్పుడు 100 పిల్లలు మీతో నడుచుకుంటూ వస్తాను. నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఇట్లా చూసిలో వచ్చి బండితో గుద్ది కొట్టి అటు పక్కపడి గ్రౌండ్ ఉంటుంది, ఇలా తీసుకొని బాగా కొట్టింది స్టైల్.